చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 3:5:9:13 అయిన ఆ 4 కోణాలు కనుక్కోమన్నాడు. ఇక్కడ కోణాల నిష్పత్తుల మొత్తము 3 + 5 + 9 + 13 అని రాసుకుంటే మొత్తం టోటల్ 30. చతుర్భుజంలో కోణాల మొత్తము 360 డిగ్రీలు. ఇక్కడ మనకి 4 కోణాలు కనుక్కోమన్నాడు కాబట్టి మొదటి కోణము 3 ఇక్కడ కోణాల నిష్పత్తుల మొత్తం 30 × 360 డిగ్రీలు వేసుకోవాలండి. ఇక్కడ 0 క్యాన్సిల్. ఈ 3 36లో 12 సార్లు పోతుంది. రిమైనింగ్ మిగిలినవి 3 × 12 36. ఇది మొదటి కోణం. నెక్స్ట్ 5 × 12 60. ఇది రెండవ కోణం. 9 × 12 108. ఇది మూడవ కోణం. 13 × 12 156 నాలుగవ కోణం. ఈ 4 కోణాలు కలిపితే 360 డిగ్రీలు వస్తే ఈ కోణాలన్నీ రైట్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.